हाय फ्रेंड्स वेलकम टू टेक ट्रैवल तेलुगु फ्रेंड्स ఇక్కడ మీరు చూడొచ్చు ఎపిక్ బైక్స్ వాళ్ళ ఎలక్ట్రిక్ బైసికల్ అన్నమాట G1 అనే ఒక నేమ్ అయితే పెట్టారు ఈ వెహికల్ కి చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి ఆ ఫీచర్స్ ఏంటనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా కలర్ చూస్తున్నట్లయితే నాకు చాలా బాగా నచ్చింది వైట్ కలర్ అన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనకి బ్యాటరీ అయితే ఇచ్చారు సో ఇక్కడ మనకి కీ అయితే ఉంది ఈ కీ అనేది రైట్ సైడ్కి తిప్పి ఈ బ్యాటరీ అయితే మనము తీసేసేయచ్చు సో ఇది 40 కిలోమీటర్స్ రేంజ్ 60 కిలోమీటర్స్ రేంజ్ 80 కిలోమీటర్స్ రేంజ్తో లభిస్తూ ఉందన్నమాట ప్రజెంట్ ఇది 40 కిలోమీటర్స్ రేంజ్ ఇదే సో బ్యాటరీ అయితే చాలా లైట్ వెయిట్ అయితే ఉంది ఇందులోనే మీకు 60 అలాగే 80 కిలోమీటర్స్ రేంజ్ బ్యాటరీ కూడా మీకు సైజ్ అయితే చూస్తానికి ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్ కూడా ఉంది ఒకవేళ మీరు ఈ వెహికల్ని యూజ్ చేయలేదనుకోండి బ్యాటరీ అనేది రిమూవ్ చేసి ఇక్కడ మీకు స్విచ్ ఇచ్చారు కదా ఈ స్విచ్ అనేది మీరు ప్రెస్ చేస్తే ఇక్కడ లైట్ అయితే ఆగిపోయింది సో మీరు ఈ బ్యాటరీని పక్కన పెట్టేసుకోవచ్చు ఈ వెహికల్ యూజ్ చేయనప్పుడు మీరు యూజ్ చేసే మాట అయితే మళ్ళీ దీన్ని ఆన్ చేసేసుకొని లోపల అయితే పెట్టాలన్నమాట సో ఇట్లా పెట్టేసుకుంటే మనకి లాక్ అయిపోతుంది అనమాట తర్వాత ఇందులో నాకు బాగా నచ్చింది లాక్ సిస్టమ్ అనమాట వీళ్ళు ఓన్గా అయితే డిజైన్ చేశారు ఇక్కడ మీరు చూడొచ్చు మనము పాత కాలంలో సైకిల్కి ఎలా లాక్ అయితే వేస్తామో అలా అయితే వేసేసేయాలి వెహికల్ అయితే అన్లాక్ అవుతుంది సో ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి నాకు అది బాగా నచ్చింది అలాగే బ్యాక్ సైడ్ మీకు క్యారేజ్ చూసారా కొంచెం లాంగ్ అయితే ఉంది ఇది మీరు కావాలంటే పర్చేస్ చేయొచ్చు యాక్సెసరీ కింద ఇది మీరు పర్చేస్ చేయాలన్నమాట సో బ్యాక్ సైడ్ మీకు సీట్ కావాలన్నా సరే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఇంకా మెయిన్ ఈ సీట్ విషయానికి వస్తే చాలామంది దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ సీట్ అయితే డిజైన్ చేశారనమాట ఈ సీట్ కింద మనకి స్ప్రింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు సో మనము ఆ పాట్ హోల్స్లో ఎక్కడైనా ఈ వెహికల్ రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మనకి చాలా స్మూత్గా అయితే ఉండిద్ది అలాగే ఈ సీట్ మీరు హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట పైకి కిందకి సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ లాక్ అనేది రిలీజ్ చేసుకుంటే మీరు పైకి కిందకి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు సీట్ అయితే అదొకటి నాకు బాగా నచ్చింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫ్రేమ్ అనమాట ఈ ఫ్రేమ్ కూడా వీళ్ళు ఓన్గా డిజైన్ చేశారు సో ఒక మంచి ఫ్రేమ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట మనకి అలాగే బ్యాక్ సైడ్ మనకి సిగ్నల్ లైట్స్ కూడా ఇచ్చారనమాట మీరు బ్రేక్ వేసినప్పుడు లైట్ అయితే వెలిగిద్ది బ్యాక్ సైడ్న సో దానికంటే ముందు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి స్పీడోమీటర్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మధ్యలో బటన్ మీరు ప్రెస్ చేసినట్టయితే లాంగ్ ప్రెస్ చేయాలి సో మీకు ఇక్కడ స్పీడోమీటర్ అయితే ఆన్ అవుతుంది ఎంత స్పీడ్లో వెళ్తున్నాం ఇక్కడ తెలుసుకోవచ్చు అలాగే బ్యాటరీ పర్సంటేజ్ ఓడోమీటరు అలాగే మనకి పెడల్ అసిస్టెన్స్కి సంబంధించిన 5 స్టెప్స్ అయితే మనము ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట లైట్ వేసుకోవాలంటే ఇది ప్రెస్ చేస్తే లైట్ అయితే వెలుగుతుంది అనమాట ఫ్రంట్ సైడ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారు అలాగే ఇందులోనే వీళ్ళు హార్న్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట హార్న్ అయితే కొద్దిగా లౌడ్ అయితే వస్తూ ఉందన్నమాట ఇంకా బ్యాక్ సైడ్ మనము బ్రేక్స్ ప్రెస్ చేసామనుకోండి ఇక్కడ లైట్స్ అయితే వెలుగుతాయి సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడు నార్మల్గా ఉన్నాయి కదా నేను బ్రేక్ ప్రెస్ చేస్తే కొద్దిగా బ్రైట్గా అయితే వెలుగుతూ ఉన్నాయి చూడొచ్చు సిగ్నల్ లైట్ నేను రైట్ సైడ్ అయితే వేసాను రైట్ సైడ్కి సంబంధించిన సిగ్నల్ లైట్ అయితే ఇక్కడ వెలిగింది సో లెఫ్ట్ సైడ్ సిగ్నల్ లైట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు సో ప్రజెంట్ ఏంటంటే ఇవి రెడ్ కలర్లో వెలుగుతున్నాయి కదా మీకు వెహికల్ అఫీషియల్గా పర్చేస్ చేస్తే మాత్రం మీకు ఎల్లో కలర్లో అయితే బ్లింక్ అవుతాయి అనమాట సో ఇది ప్రోటోటైప్ అనమాట 99% వెహికల్ అయితే మీకు చూస్తానికి ఇలాగే ఉంటుంది గేర్స్ ఉన్నాయి కదా ఈ వెహికల్లో గేర్స్ని మీరు వేసుకోవచ్చు దానికి సంబంధించిన గేర్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు సో ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి వీటి వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే ఎత్తైన ప్రదేశాల్లోకి మీరు వెళ్ళినప్పుడు ఈజీగా పెడలింగ్ చేయొచ్చు అదొక మంచి విషయం అనమాట ఇంకా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇది టాప్ స్పీడ్ 25 కిలోమీటర్స్ అయితే వెళ్తుంది ఆ స్పీడ్కి వీళ్ళు డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా డిస్క్ బ్రేక్లు అయితే ప్రొవైడ్ చేశారు బ్రేక్స్ అయితే బాగానే పడతాయి అలాగే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ సస్పెన్షన్ మీరు కంప్రెస్ చేసుకోవచ్చు అలాగే రీబాండ్ కూడా చేసుకోవచ్చు 2లో పెట్టేస్తున్నాను 2లో పెట్టేసిన తర్వాత నార్మల్గా మనం ఇట్లా పెడల్ చేసేసామంటే కొంచెమే మూవ్ అవుతుందన్నమాట కొంచెం ఎక్కువ మూవ్ అవ్వాలంటే మాత్రం ఇక్కడ మనము 5లో పెట్టుకోవాల్సి ఉండేది 2కే చాలా స్పీడ్ అయితే వెళ్తూ ఉంది లేదనుకుంటే మాత్రం మీరు 0లో అయితే పెట్టేసేసుకోవచ్చు అంటే దీన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు నార్మల్గా అయితే మీరు పెడలింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట లేదు నాకు కాళ్ళు నొప్పులు పుట్టినాయి అని అనుకుంటే మాత్రం మీరు ఇట్లా యాక్సిలేటర్ అయితే ఇచ్చుకొని వెహికల్ అయితే వేసుకొని వెళ్ళిపోవచ్చు ఇంకా మనం టైర్స్ విషయానికి వస్తే ఇవి ట్యూబ్ టైర్ అనమాట ట్యూబ్లెస్ అయితే కాదు సో మీరు ఆఫ్ రోడ్లోకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఎక్కడైనా పాట్ హోల్స్లోకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా రైడ్ చేయండి ట్యూబ్ టైర్ కాబట్టి ఎప్పుడైనా పంచర్ పడే అవకాశం అయితే ఉంది జీపీఎస్ కూడా ఉంది ఈ వెహికల్ ఇక్కడ మీకు జీపీఎస్ అయితే ఉంటుంది అనమాట వీళ్ళే 1 ఇయర్ సబ్స్క్రిప్షన్తో అయితే వెహికల్ సేల్ చేస్తారనమాట 1 ఇయర్ తర్వాత మీరు కావాలంటే సబ్స్క్రిప్షన్ చేయించుకోవాల్సి ఉంటుంది లైవ్ ట్రాక్ అయితే చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే ఈ వెహికల్ దొంగతనం చేస్తే మాత్రం మీరు ఎక్కడ ఉందో మీ వెహికల్ ఈజీగా కనిపెట్టచ్చు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట వీళ్ళు బయట నుంచి తీసుకొచ్చిన పార్ట్స్ అయితే ఎక్కువ ఏం లేవన్నమాట చాలా ఓన్గా అయితే డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే చిన్నపిల్లలకి వెహికల్ ఇట్లా స్టార్ట్ చేసుకుని వెళ్తుంటారు కదా పొరపాటున బ్రేక్ ప్రెస్ చేస్తే మాత్రం వెహికల్ అయితే మూవ్ అవుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు కొంచెం బ్రేక్ ప్రెస్ చేసినా సరే మనకి వెహికల్ అయితే మూవ్ అవుతుంది అనమాట ఇది ఇక్కడ నార్మల్గా మీకు మూవ్ అవుతుంది కదా సో కొంచెం బ్రేక్ ప్రెస్ చేసినా సరే వెళ్ళదు సో ఆ ఫీచర్ కూడా ఈ వెహికల్ అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు నేను హైదరాబాద్లోని ఎపిక్ బైక్స్ ఎలక్ట్రిక్ సైకిల్స్ తయారు చేసే ఫ్యాక్టరీలో అయితే ఉన్నాను ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ ప్రోటోటైప్ దగ్గర నుంచి ఫైనల్ డిజైన్ వెహికల్ దాకా అన్నీ అయితే ఉన్నాయన్నమాట సో వెహికల్ అయితే చూడడానికి చాలా బాగుంది మంచి మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు ఇప్పుడు ఈ వెహికల్ని నేను పెడలింగ్ చేసి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా మంచి స్టాండ్ అయితే ఇచ్చారు జనరల్గా మనము మోటార్ సైకిల్స్లో చూస్తాం కదా
అంత మంచి క్వాలిటీ స్టాండ్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ అయితే ఉంది. ఇక్కడ సిగ్నల్ లైట్స్ అయితే ఉన్నాయి. లాక్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. ఇది ఓన్గా అయితే వీళ్ళు డిజైన్ చేశారనమాట. సో బ్యాటరీ పర్సంటేజు ఇక్కడ నుంచి మనము ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు ఈ బ్యాటరీకి. దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు. టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే ఉంది. ఇది ట్యూబ్ టైర్ అనమాట. పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఇది ఆన్ అవుతుంది అనమాట. బ్యాటరీ పర్సంటేజు, ఓడోమీటర్, స్పీడోమీటర్ అయితే ఇచ్చారు. అసిస్ట్ 1 అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ మనము యాక్సిలేటర్ ఇస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది. 1లోనే చాలా స్పీడ్ అయితే వెళ్తుంది. 13 km/h స్పీడ్. ప్రస్తుతానికి నేను ఈ ఫ్యాక్టరీలోనే ఈ సైకిల్ని పెడలింగ్ చేస్తూ ఉన్నాను. మీరు ఇంకొంచెం స్పీడ్ వెళ్ళాలనుకోండి, ప్లస్ అనేది ప్రెస్ చేస్తే 2 అయితే అయింది చూసారా. 3, 4, 5 ఇట్లా 5 స్టెప్స్లో అయితే మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకొని స్పీడ్గా అయితే వెళ్ళొచ్చు అనమాట. నేను ఇక్కడైతే పెడలింగ్ అయితే ఏం చేయట్లేదు. యాక్సిలేటర్ ఇస్తుంటే అదే వెళ్ళిపోతూ ఉంది. రేంజ్ వచ్చేటప్పటికి 25 km రేంజ్ వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు వీళ్ళు. సో మనం అఫీషియల్గా ఇంకా టెస్ట్ చేయలేదు. వెయిట్ అయితే చాలా తక్కువగానే ఉంది. బ్రేక్స్ చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు నేను పెడలింగ్ చేస్తా. ఇక్కడ మీరు చూడొచ్చు. సో కొంచెం పెడలింగ్ చేస్తే ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోతుంది. బ్యాక్ సైడ్ మోటార్ ఉంది కదా. సో ఇక్కడ నేనైతే యాక్సిలేటర్ అయితే ఏమీ ఇవ్వట్లేదు. అలాగే నేను ఎక్కువ గట్టిగా కూడా పెడలింగ్ అయితే చేయట్లేదు అనమాట. సో ఇంకొంచెం స్పీడ్గా వెళ్ళాలంటే పెడలింగ్ చేసేటప్పుడు ఇక్కడ మీరు ప్రెస్ చేస్తే సరిపోతుంది. థంబ్ ఫింగర్కి ఈజీగా యాక్సెస్ ఉండేటట్టుగా అయితే వీళ్ళు డిజైన్ చేశారు. లైట్స్ ఏమో మనకి ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారు. ఇందులోనే హార్న్ కూడా ఉంది. సో లైట్స్ విజిబిలిటీ బాగుంది. స్పీడోమీటర్ కూడా బాగుందన్నమాట. చాలా సింపుల్గా డిజైన్ చేశారు. బ్రేక్స్ కూడా మనకి బాగానే ఉన్నాయి. ఫిట్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. 35,000 రూపీస్ లోపే ఈ వెహికల్ లభిస్తూ ఉంది. కాబట్టి ఎవరైనా రీజనబుల్ ప్రైస్లో మంచి ఫీచర్స్తో ఒక ఎలక్ట్రిక్ సైకిల్ కొనుక్కోవాలనుకుంటే ఇది ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా స్పెసిఫికేషన్స్ అయితే. వెహికల్ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలంటే మాత్రం ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ అఫీషియల్ లింక్ అయితే ఇచ్చేస్తాను. ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. మీరు కావాల్సిన వెహికల్ అయితే కస్టమైజ్ చేసుకొని బుక్ చేసేసుకోండి. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.